నమస్కారం, స్వామి శరణం. నేను ధర్మేందర్ కార్ ట్రక్స్ మెయిన్ రోడ్ హైదరాబాద్ బేగంపేట్ తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం హోండా ఎలివేట్, ఇది టోటల్ కంప్లీట్ బేసిక్ వెహికల్. ఈ వెహికల్లో ఎటువంటి యాక్సెసరీస్ రాలేదు. దీన్ని కంప్లీట్గా మనం హై ఎండ్ కన్నా టాప్ హై ఎండ్గా చేసాము. దీంట్లో మనం 360 డిగ్రీ ఎన్ఫోటైన్మెంట్ సిస్టమ్, అలాయ్ వీల్స్, ఇలాంటి చాలా రకాల యాక్సెసరీస్ చేసాము. సో నేను 1 by 1గా ఎక్స్టర్నల్ ఇంటర్నల్ 2 రకాల యాక్సెసరీస్గా నేను చూపిస్తాను. రండి చూద్దాం. ఇప్పుడు మన ఎక్స్టర్నల్ యాక్సెసరీస్లో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇది అలాయ్ వీల్స్. షోరూమ్ నుంచి దీనికి నార్మల్ రిమ్ వచ్చింది. నార్మల్ రిమ్ రిమూవ్ చేసేసి మనం మంచి బ్యూటిఫుల్ ఒక అలాయ్ వీల్స్ చేసాము. ఈ అలాయ్ వీల్స్ 100% డైమండ్ కట్ బ్రాండెడ్ అలాయ్ వీల్స్. సో మనకు నార్మల్ రిమ్ కన్నా స్ట్రాంగ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు రన్నింగ్లో ఎయిర్ ఫ్లో అనేది కూడా బాగుంటుంది. ఇది డోర్ గార్డ్ అంటారు. ఈ డోర్ గార్డ్ వల్ల మనం ఓపెన్ చేయగానే పక్కన వెహికల్కి తగలకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫింగర్ బౌల్ అంటారు. ఇది మనం ఓపెన్ చేసినప్పుడు స్క్రాచెస్ పడకుండా ట్రాన్స్పరెంట్ ఫింగర్ బౌల్ ఒకటి పెట్టాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది డోర్ వైజర్. ఇది హోండా ఎలివేట్ డోర్ వైజర్. డోర్ వైజర్ అలాంగ్ విత్ క్రోమ్ లైన్. సో ఈ డోర్ వైజర్ కూడా మనమే పెట్టాం. షోరూమ్ నుంచి డోర్ వైజర్ అనేది రాలేదు. తర్వాత ఈ మధ్యలో పార్ట్ చూడండి, జనరల్గా ఇది వైటే వచ్చింది. సో మనకు ఒక మంచి లుక్ కనపడాలని ఈ పార్ట్ని కూడా మనం వినైల్ ద్వారా బ్లాక్ అనేది చేసాం. నార్మల్గా ఇక్కడ ఈ బ్లాక్ ఉండదు, నార్మల్ వైట్ ఉంటుంది. సో డోర్ వైజర్, లోవర్ గార్నిష్, ఇలాంటివి కొన్ని ఐటమ్స్ చూసారు. దీంతో పాటు ఇక్కడ చూడండి, ఇది రూఫ్ రైల్స్. ఈ రూఫ్ రైల్స్ కూడా షోరూమ్ నుంచి రాలేదు. ఎక్స్క్లూజివ్ హోండా ఎలివేట్దే మనం రూఫ్ రైల్స్ అనేది పెట్టాం. ఈ రూఫ్ రైల్స్ పెట్టడం వల్ల కూడా మనకు వెహికల్కి మంచి లుక్ అనేది వస్తుంది. దీంట్లో మడ్ ఫ్లాప్స్, ఇట్లాంటి కొన్ని యాక్సెసరీస్ మనం పెట్టాము, బురద పడకుండా మడ్ ఫ్లాప్స్ అట్లా. ప్లస్ ఇక్కడ ఫుట్ స్టెప్ గార్నిష్. ఇప్పుడు చూడండి, ఇక్కడ దీని మీద ఎలివేటర్ అని రాసి ఉంది చూడండి. ఈ ఫుట్ స్టెప్ గార్నిష్ కూడా మనం పెట్టాము. ఇది 4 డోర్స్లో వస్తుంది. సో మనం దిగేటప్పుడు ఎక్కేటప్పుడు తగలకుండా ఉంటుంది. ప్లస్ ఇవి కాకుండా దీనికి మనం నానో సెరామిక్ ఫిలిం కూడా దీంట్లో వేసాము. ఇది టోటల్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. సో 100% విజిబిలిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే హీట్ రిజెక్షన్, హైయెస్ట్ హీట్ రిజెక్షన్, హైయెస్ట్ ప్రొటెక్షన్ అనేది మన ఈ ఫిలింలో ఉంటుంది అనమాట. షోరూమ్ నుంచి దీనికి చాలా తక్కువ హార్న్ వచ్చింది. సో మనం దీనికి మంచి ఒక పవర్ఫుల్ హార్న్ ఒకటి పెట్టాము. ఈ హార్న్ వల్ల ఏంటంటే మన హైవేలో పోయినప్పుడు ఎదురున్న వెహికల్కి సౌండ్లో కూడా మనకు మంచిగా వినపడుతుంది. ఇంతవరకు మనం ఎక్స్టర్నల్ యాక్సెసరీస్ గురించి చూసాం కదా. ఇప్పుడు ఇంటర్నల్కి వెళ్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టీరింగ్ కవర్. షోరూమ్ నుంచి దీనికి కవర్ రాలేదు. మనం దీనికి ఒక స్టీరింగ్ కవర్ పెట్టడం జరిగింది. ఇక్కడ కింద చూడండి, దీన్ని 7D మ్యాట్ అంటారు. సో ఇది మ్యాక్సిమం ఏరియా దీన్ని కవర్ అవుతుంది. ఈ 7D మ్యాట్ అనేది మనం ఈ వెహికల్లో వేసాము. 7D మ్యాట్తో పాటు ఇంటీరియర్ మ్యాచ్ సీట్ కవర్ కూడా వేసాము. కంప్లీట్ సీట్ కవర్స్. ఇది వాటర్ ప్రూఫ్, హీట్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్, ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయ్యే సీట్ కవర్స్ వేసాం మనం. సో కంప్లీట్గా సెట్ మనం ఈ వెహికల్లో సీట్ కవర్స్ కూడా వేయడం జరిగింది. ఫ్రంట్ టు బ్యాక్ టు కంప్లీట్గా సీట్ కవర్ వేసాము. ఇవి అన్నిటితో పాటు మనం ఇంపార్టెంట్గా ఇప్పుడు మనం చూడబోయేది ఎన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అలాంగ్ విత్ 360 డిగ్రీ. ఇది షోరూమ్ నుంచి దీంట్లో ఎటువంటి సిస్టమ్ రాలేదు. సో నేను మీకు ఎన్ఫోటైన్మెంట్ సిస్టమ్
ఏ విధంగా పనిచేస్తుంది అన్నీ నేను చూపిస్తాను. దానికన్నా ముందు మనం కెమెరా ఎక్కడెక్కడ పెట్టాలని చూపిస్తాను, రండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఫ్రంట్ కెమెరా అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ 360 డిగ్రీలో ఫ్రంట్ కెమెరా ఇక్కడ పెట్టాము. సెకండ్ కెమెరా అనేది ఇక్కడ పెట్టాము, ఈ మిర్రర్ కింద. సేమ్ అలాగే బ్యాక్ సైడ్లో ఇక్కడ రియర్ కెమెరా అనేది ఇక్కడ పెట్టాము. సో ఫోర్త్ కెమెరా అనేది మనం ఇక్కడ పెట్టాము. సో మనం ఈ 4 కెమెరా పెట్టడం వల్ల ఈ 360 డిగ్రీ కంప్లీట్గా మన ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో ఇప్పుడు కనబడుతుంది. సో ఇన్ఫోటైన్మెంట్లో ఎట్లా సిస్టమ్ వర్క్ చేస్తుందో నేను చూపిస్తాను, రండి. షోరూమ్ నుంచి ఈ వెహికల్లో ఎటువంటి సిస్టమ్ రాలేదు, ఇది బేసిక్ వెహికల్. సో మనం దీంట్లో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ దాంతోపాటు మనం స్పీకర్స్ కూడా దీంట్లో చేంజ్ చేసాము. సో దీంట్లో మనం కాంపోనెంట్ స్పీకర్, కోయాక్సిల్ స్పీకర్స్, మంచి పవర్ఫుల్ అవుట్పుట్ వచ్చే స్పీకర్ కూడా వేసాము. దీంట్లో షోరూమ్ నుంచి వచ్చిన స్టీరింగ్, ఈ స్టీరింగ్ కంట్రోల్స్ కూడా దీంట్లో మనకు పనిచేస్తుంది. సో 360 డిగ్రీ అనేది ఇట్లా మనకు 4 వ్యూ అట్ ఎ టైం మనం చూసుకోవచ్చు, రైట్ టు లెఫ్ట్, ఫ్రంట్ టు బ్యాక్. నార్మల్గా ఇది కాకుండా సపోజ్ మనకి ఎప్పుడైనా ఫ్రంటే కావాలంటే ఫ్రంట్ చూసుకోవచ్చు. ఇది ఫ్రంట్ వ్యూ. ఇది సపోజ్ బ్యాక్ కావాలంటే ఇది రైట్ సైడ్ వ్యూ, లెఫ్ట్ సైడ్ వ్యూ. సో రివర్స్ గేర్ వేయగానే మనకు బ్యాక్ సైడ్ వ్యూ కూడా మనకు కనబడుతుంది. ఇది రైట్ ఇండికేటర్ వేస్తే రైట్ సైడ్ వ్యూ కనబడుతుంది చూడండి, లెఫ్ట్ ఇండికేటర్ వేయగానే లెఫ్ట్ సైడ్ వ్యూ కనబడుతుంది. సో రివర్స్ గేర్ వేయగానే మనకు రియర్ వ్యూ కనబడుతుంది, వెనకాల ఇది. సో ఈ కంప్లీట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ దీంట్లో యూట్యూబ్, గూగుల్ నావిగేషన్ అన్నీ చూసుకోవచ్చు. సో పర్ఫెక్ట్గా మనం దీంట్లో ఫిట్ చేసాం అనమాట. ఇట్లా మనం యాంటీ రస్ట్ కోట్ కూడా కింద చేసాము. సో 100% మనకు రస్ట్ ప్రూఫ్ అనమాట. సో అలైవీల్స్ చేసేటప్పుడు ఆ ట్రీట్మెంట్ కూడా మనం చేసాము. సో మన ఛానల్ కార్ ట్రాక్స్, కార్ యాక్సెసరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి ఫోన్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే అడగండి. సో మన దగ్గర అన్ని రకాల వెహికల్కి అన్ని రకాల యాక్సెసరీస్ దొరుకుతుంది. థ్యాంక్ యూ, నమస్తే, వెల్కమ్ టు కార్ ట్రాక్స్. నమస్తే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో కొత్త బండి తీసుకొచ్చారు. సో బేసిక్ వెహికల్ని కంప్లీట్గా హై ఎండ్గా మార్చారు. సో మీకు ఎట్లా అనిపించింది? ఒక ఫ్యూ వర్డ్స్ అబౌట్ కార్ ట్రాక్స్ చెప్పండి. సో మోడిఫికేషన్ చేద్దామన్నప్పుడు రిలయబిలిటీ కూడా చూసామండి. అంటే కొన్ని దగ్గర వైర్స్ కట్ చేయడం ఇలా అని. సో అన్నీ సర్చ్ చేసి మినిస్టర్ రోడ్లో కూడా కొన్ని వేరే దగ్గర ప్రైస్ కొటేషన్ తీసుకున్నాము. ఉన్న వాటిలో కార్ ట్రాక్స్లో మాకు రీజనబుల్ ప్రైస్ ఇచ్చారనిపించింది. సో అందుకు మేము ఆల్మోస్ట్ అన్ని మోడిఫికేషన్స్ వీళ్ళ దగ్గర నేర్చుకున్నాం. అండ్ ఈవెన్ వర్క్ కూడా, అంటే నేను కొన్ని దగ్గరలో నేను పట్టించుకోకపోతుండొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ సౌండ్ మాడ్యులేషన్ దగ్గర ఎక్కడైనా. కానీ ఆల్మోస్ట్ ఆ రోజు వర్క్ చేసి అన్న వల్ల అయినా ఆల్మోస్ట్ లాస్ట్ 3 hours ఉండి డెడికేషన్ తోటి పర్ఫెక్ట్ ప్రోడక్ట్ ఇవ్వాలన్నట్టు. ఈవెన్ అలైవీల్ ఒకటి రాకపోతే మా ఓనర్కి వచ్చి మరీ ఇచ్చి వెళ్ళారు. సో ఎవరైనా మోడిఫికేషన్ చేయించుకోవాలంటే వర్క్ మంచిగా ఉంది, ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. సో కార్ ట్రాక్స్ని నేను సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.